శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 8 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి ఉంది, స్వాతి నక్షత్రం ఉంది. ఆదివారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది. ఇది కష్ట నష్టాలు కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా కొద్దిగా నష్టాలు, ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక తమలపాకు మడిచి దగ్గర పెట్టుకొని పని మీద వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక ఆ తమలపాకు ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి. లేదా తమలపాకు నోట్లో వేసుకుని నవ్వులతో అయినా వెళ్ళండి. అప్పుడు లంబయోగం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి, ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు మకర రాశిలో, శని ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్ళి మాట్లాడే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే తండ్రితో కానీ, తండ్రి వైపు బంధువులతో కానీ జాగ్రత్తగా మాట్లాడకపోతే విభేదాభిప్రాయాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహు కుంభంలో ఉన్నాడు కాబట్టి ఇది అనుకూలమే. కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా స్వాతి నక్షత్రం ఉంది కాబట్టి ఎవరైనా సరే అన్నప్రాసన చేసుకోవచ్చు, నామకరణం చేసుకోవచ్చు. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది. కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా స్వాతి చాలా మంచి నక్షత్రము. అలాగే కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి, అంటే బండి కానీ కారు కానీ కొనుక్కున్న వాళ్ళు మొదటిసారి దాన్ని వాడటానికి కూడా స్వాతి నక్షత్రం మంచిది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే వైద్యపరమైనటువంటి విషయాలకు, వైద్యపరంగా ముఖ్యమైన విషయాలు తెలుసుకోవటానికి కూడా స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఔషధ సేవలకు కూడా స్వాతి నక్షత్రం మంచిది. అలాగే స్వాతి నక్షత్ర బలాన్ని బట్టి ఎవరైనా సరే వ్యాపారంలో కొత్త మార్పులు చేయటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ వ్యవహారాల్లో అనుకూలత ఎక్కువగా ఉంది. ఏదో ఒక విధంగా ఉద్యోగంలో ఉన్నతి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ధనలాభం కలిగే అవకాశాలు కూడా మేషరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చేస్తున్న వృత్తిలో కానీ, వ్యవహారాల్లో కానీ వ్యతిరేకతలు పెరుగుతాయి. మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు పెరుగుతారు. అటువంటప్పుడు మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి పనులు పూర్తి చేసే ప్రయత్నం చేయండి. అప్పుడు వ్యతిరేకతలన్నీ తొలగిపోయి అనుకూలతలుగా మారిపోతాయి. అలాగే ఈరోజు వృత్తిపరంగా సామాన్యమైన లాభాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగమైన, వ్యాపారమైన అద్భుతమైన లాభం లేకపోయినా ఎంతో కొంత లాభం అయితే వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో అకారణంగా గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి బంధువులతో కానీ, మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. సంతానం అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ధార్మిక కార్యక్రమాల్లో కూడా మిథున రాశి వాళ్ళు ఈరోజు చురుకుగా పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అటువంటప్పుడు పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా చిన్న మొత్తంలో అప్పులు చేసే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే కుటుంబంలో కూడా కొంత వ్యతిరేక భావాలు చోటు చేసుకునే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు వ్యతిరేకతలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో కొన్ని ఒడిదొడుకులు కనిపిస్తాయి. వ్యాపారంలో లాభాలు తగ్గే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించే ప్రయత్నం చేయాలి. అలాగే విద్యారంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అటువంటప్పుడు వాళ్ళ తెలివితేటలతో ఆ సమస్యలు అధిగమించే ప్రయత్నాలు చేయాలి. దాంతోపాటు సింహరాశి వాళ్ళకి ఈరోజు వివాహపరమైన సమస్యలు కూడా ఎదుర్కొంటారు. అంటే పెళ్లిళ్ళు నిశ్చయం చేసుకునే సమయంలో త్రుటిలో తప్పిపోవటం ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అటువంటప్పుడు మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. దేన్నైనా తట్టుకొని నిలబడి ముందడుగు వేస్తూ ఉండాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వృధా సంచారాలు కనిపిస్తున్నాయి. అనవసరంగా ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు కాబట్టి అవసరమైనంత మేరకు ప్రయాణాలు చేయటం మంచిది.
అలాగే ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న కన్యా రాశి వాళ్ళకి ధన ఆదాయం పెరుగుతుంది. రకరకాలుగా ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కన్యా రాశి ఉద్యోగస్తులకు ఈరోజు చాలా ఎక్కువగా అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో విభేదాలొచ్చి పార్ట్నర్స్‌తో గొడవలయ్యి, పార్ట్నర్స్‌తో విడిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్‌లు చేసే తులారాశి వాళ్ళెవరైనా సరే ఈ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో గొడవలు రాకుండా సమయోచితంగా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. అలాగే ఈరోజు అప్పుల పరంగా కూడా తులారాశి వాళ్ళు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. పెద్ద మొత్తంలో కాకుండా చిన్న మొత్తంలో అప్పులు చేయడం అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సాహిత్య సభల్లో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ కళను అందరికీ తెలియజెప్పే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సభలు సమావేశాల్లో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు. ధనలాభం పొందే సూచనలు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో ఉన్న వాళ్ళకి అంటే విద్యార్థులకి కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. వాటిని సమయస్ఫూర్తితో అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే వృత్తిపరంగా కూడా రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి ధనుసు రాశి వాళ్ళకు ఉంటుంది. అటువంటప్పుడు అవసరమైనంత మేరకే రుణం చేయాలి కానీ ఎక్కువ మొత్తంలో రుణం చేయకండి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కూడా నిరుద్యోగులకు అనుకూలిస్తాయి. అలాగే తలపెట్టిన ప్రతి వ్యవహారంలో కూడా విజయాలు అందిపుచ్చుకునే యోగం మకర రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. అంటే ఏ వ్యవహారంలోనైనా అద్భుతమైన విజయాలు పొందగలుగుతారు. మంచి పేరు ప్రతిష్టలు మకర రాశి వాళ్ళు ఈరోజు సంపాదించుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వ్యాపారంలో కొద్దిగా అప్పులు పెరిగే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు అవసరమైనంత మేరకే అప్పులు చేసే ప్రయత్నం చేయటం కుంభరాశి వాళ్ళకి అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు సోమరితనం పెరిగే అవకాశాలు ఉన్నాయి. బద్ధకం పెరిగే సూచనలు ఉన్నాయి. సోమరితనాన్ని బద్ధకాన్ని తగ్గించుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. ధన వ్యయం కూడా కనిపిస్తోంది. అవసరానికి మించి ధనాన్ని ఖర్చు చేస్తారు కాబట్టి ధనం ఖర్చు చేసే విషయంలో మీనరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా మీనరాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి రుణ బాధల నుంచి బయటపడగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ప్రధానంగా మాఘమాసంలో వచ్చే ఆదివారం కాబట్టి సూర్యుడికి సంబంధించిన ఓం పూష్ణే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం పూష్ణే నమః ఈ మంత్రం చదువుకొని వెళితే వృత్తిపరంగా అభివృద్ధి కార్యసిద్ధి లభిస్తాయి. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో లాయర్లను వైద్యులను కలుసుకొని ముఖ్యమైన విషయాలు చర్చించడానికి అనుకూలత ఎక్కువగా ఉంది. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకు అప్లికేషన్లు రాయటానికి కూడా రవిహోర మంచిది. సన్మానాలు సత్కారాలు చేయించుకోవటానికి కూడా రవిహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలం బట్టి పనులు చేసుకుంటే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి విధులు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేస్తే ఎలాంటి పరిహారం పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.